వాక్యం విన్న తర్వాత మనము బలలోనికి వెళదాం. ఈరోజు దేవుని నీతి గురించి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఒక సందర్భం గురించి వ్రాయబడి ఉన్నది. అది పాత నిబంధనలో జరిగిన ఒక సంఘటన గురించి ఈ నూతన నిబంధనలో దేవుడు వ్రాయించాడు. మొదటి వచనము, రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో. జాగ్రత్తగా వినాలండి. ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో. ఎవరో కలుసుకున్నారు, ఆశీర్వదించారంట. ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. ఆ షాలేము రాజు, దేవునికి స్తోత్రం. ఆయన ఇంకెవరంటే మహోన్నతుడైన దేవుని యాజకుడు. ఇంకా ఎవరంటే నిరంతరము యాజకుడు. మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, దేవునికి స్తోత్రం, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేని వాడును, తల్లి లేని వాడును, వంశావళి లేని వాడును. దేవుని స్తోత్రం. ఎవరి గురించో వ్రాయబడుతుంది ఇది. అది ఎవరో మన నేత్రాలకు బయలుపరచబడును గాక. మెల్కీసెదెక్ అనే పేరుతో వచ్చిన ఈ యాజకుడు మహోన్నతుడైన దేవునికి యాజకుడుగా పిలువబడ్డాడు. పాత నిబంధనలు అబ్రహామును ఎదుర్కొన్నాడు. ఆయన లక్షణాలన్నీ కూడా ఇక్కడ వ్రాయబడుతూ ఉన్నాయి. ఎన్నో విషయాలు స్పష్టంగా ఇక్కడ వ్రాయబడడం జరిగింది. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును. తల్లి తండ్రి లేనివాడు ఎవరు? మీరు ఆలోచించండి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. జీవిత కాలమునకు, ఏ కాలమునకు? దినములకు అని ఉంటుంది కింద. జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడయ్యుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. చప్పట్లు కొడదాం. సో నేను ఇదంతా ఈరోజు వివరించడం లేదు, ఈ వాక్యం గురించి మొత్తం వివరించడంలా. నేను మీతో చెప్పినట్లుగా దేవుని నీతి గురించి కొన్ని విషయాలు మాట్లాడి మనం బలలో ప్రవేశిద్దాం. హల్లెలూయా. ఎవరు అబ్రహామును ఎదుర్కొన్నది? ఎవరు అబ్రహామును ఆశీర్వదించడానికి ఇష్టపడింది? అబ్రహాము మీదకి ఈయన మనస్సు ఎందుకు వెళ్ళింది? అబ్రహాము రాజులను జయించి వచ్చుచుండగా అబ్రహామును దీవించాలని, అబ్రహాముని ఆశీర్వదించాలనే కోరిక కలిగి ఈయన బయలుదేరాడు. ఈయన మెల్కీసెదెక్ అనే పేరుతో పిలువబడ్డాడు. ఈయన మహోన్నతుడైన దేవునికి నిరంతర యాజకుడు. యాజకత్వం అనేది ఏ మనిషికైనా కొంతకాలమే ఇవ్వబడుతుంది, కానీ ఈయన నిరంతరము యాజకుడు. ఈజ్ ఏ ఎవర్ లాస్టింగ్ ప్రీస్ట్. హల్లెలూయా. ఈయన ఎప్పుడూ కూడా యాజకుడే. ఈయన ఎప్పటికీ కూడా యాజకుడే. మనుష్యుల పక్షముగా, దేవుని ప్రజల పక్షముగా, దేవుని బిడ్డల పక్షముగా నిత్యము యాజకత్వం చేయగలిగిన సామర్థ్యము, శక్తి కలిగిన వాడు ఈ యాజకుడు. ఈయన ఎవరో అని మనం గమనిస్తే, ఈయనకి తల్లి తండ్రి లేడు, ఎవరు లేరు. ఈయన జీవమునకు, జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమునై ఉన్నాడంట. దేవుని స్తోత్రం. ఈయన దేవుని కుమారుని పోలి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఎవరని బైబిల్ చెప్తుందంటే ఈయన దేవుని కుమారుడు. యేసుక్రీస్తు ఎవరని చెప్తుందంటే బైబిల్, ఈయన యాజకుడు, నిత్యము యాజకుడు. యేసుక్రీస్తు ఎవరంటే ఆదియు అంతమై ఉన్నవాడు.
దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఎవరంటే దేవుడు అనే ఆ భాగములో దేవుడిలో ఉన్న ఆ దేవుడే యేసుక్రీస్తు మన కొరకు బయలుపరచబడటానికి ఈ భూమి మీదకి శరీరాన్ని ధరించుకొని వచ్చి ఉన్నాడు. అయితే పాత నిబంధనలోనే అబ్రహామును దర్శించాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధనలోనే ఒక యాజకుడు లాగా మెల్కీసెదెకు అని పేరు పెట్టుకొని అబ్రహాము దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. అబ్రహాము ఆయన్ని చూసి ఆయన కలిగిన దాని అంతట్లో 10వ వంతించి ఘనపరిచాడంట. అబ్రహాముకి ఎవరూ చెప్పలేదు అది. దేవుడు డిమాండ్ చేయలేదు. అప్పటికి ధర్మశాస్త్రం రాలేదు, ఇది చెల్లించండి అది చెల్లించండి అని. అబ్రహాము ధర్మశాస్త్రానికి మరి ముందుగానే చేసిన పని ఏమిటంటే ఆయన తన కృతజ్ఞతను చూపించి ఈయనకి తన కృతజ్ఞతను తెలియపరిచాడు. ఆయన్ని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఈయన ఎవరయ్యా అంటే నీతికి రాజు. హల్లెలూయా. ఈజ్ ఎ ప్రిన్స్ ఆఫ్ రైచియస్నెస్. అతని పేరుకు మొదట నీతికి రాజు. దేవుని స్తోత్రం. అందరు చెప్తారా మాట? మరలా చెప్తారా? నీతికి రాజు. ఈయనే నీతిమంతుడు. రోమపత్రికలో చూస్తాం, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. దేవుని స్తోత్రం. ఎవరు లేరంటండి? నీతిమంతుడు లేడు. నీతి కలిగిన వారు లేరు, నీతిమంతుడు లేడు. అందుకే భూమి మీదకి నీతిమంతుడు రావాల్సి వచ్చింది. హల్లెలూయా. మనుష్యుల మధ్యలోనికి ఒక నీతిమంతుడు రావాల్సి వచ్చింది. ఆయన నీతిమంతుడు మాత్రమే కాదు, నీతికి రాజు. నీతికి రాజు. సంతోషంగా, నీతికి రాజు. ఈజ్ ఎ ప్రిన్స్ ఆఫ్ రైచియస్నెస్. ఆయన నీతికి రాజు. ప్రియులారా, ఆయన అబ్రహాముని ఎదుర్కొన్నాడు. ఇక్కడ నేను చెప్పాలనుకున్న దాంట్లోకి వెళ్తున్నాను. జాగ్రత్తగా దయచేసి గమనించండి. ఈ నీతికి రాజుకి అబ్రహాముతో ఏం పని? ఈ మెల్కీసెదెకు అనే యాజకునికి అబ్రహాముతో ఏం పని? ఎందుకని అతడు రాజులను జయించి వచ్చుచున్నప్పుడు అతనిని ఆశీర్వదించాలని ఎందుకు అనిపించింది? కొద్దిమంది ఇక్కడ లేరు. నేను కొంచెం అందుకే స్లో అయ్యాను, మళ్ళా స్పీడ్ అవుతాను. దేవునికి స్తోత్రం. పిల్లలు ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నారా? ముందుకు రండి, ముందుకు రండి త్వరగా. మీరు అక్కడ కూర్చోకూడదని చెప్పే కదా. శ్రేష్ఠ రావాలి త్వరగా, ఇది ప్లేసు. రామా, ఉండండి. ఒక్కళ్ళు ఉంటే ప్రాబ్లం ఉండదు. ఒక్కరు. దేవునికి స్తోత్రం. అబ్రహాముతో ఏం పని? అబ్రహామును ఎదుర్కోవాల్సిన అవసరత ఈయనకి లేదు. కానీ అబ్రహాము యొద్దకు వస్తూ ఉన్నాడు. అబ్రహాము ఈయన్ని పిలవలేదు. అబ్రహాముకి ఈయనెవరో తెలియదు. కానీ ఆశీర్వదించడానికి వచ్చినప్పుడు ఆశీర్వదించే ఆ వ్యక్తికి కృతజ్ఞత చూపించాడు. ఆయన యాజకుడుగా నమ్మాడు. ప్రియులారా, ఈ మెల్కీసెదెకు అనేటటువంటి పేరుతో వచ్చినటువంటి ఈ నీతికి రాజు ఎందుకు అబ్రహాం దగ్గరికి వచ్చాడంటే అబ్రహాముని ఆశీర్వదించాలని వచ్చి. అబ్రహాముని ఈయన ఏమని ఆశీర్వదించాడు? దేవునికి స్తోత్రం. అబ్రహాముకు ఈయన అనుగ్రహించిన ఆశీర్వాదము ఏమిటి? దేనిని బట్టి అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు? ఒక వ్యక్తి ఆశీర్వదించబడ్డాడు అనడానికి ఏమిటి ఆధారం? డబ్బా? అధికారమా? సంపదల?
ఆశీర్వదించబడటం అంటే మనకి తెలిసినది కేవలము ఈ పైన కనిపించే ఈ భౌతికమైన ఆశీర్వాదాలు మాత్రమే మనం చూస్తాము. అసలైనటువంటి దీవెన, అసలైన ఆశీర్వాదము దేవుని యొద్ద నుండి వస్తది. హల్లెలూయా! ఆ ఆశీర్వాదాన్ని మనం పట్టుకోవటం నేర్చుకోవాలి. దేవుడిచ్చే ఆశీర్వాదము ఎవరికి? ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు? ఎవరు దీవించబడతారు? ప్రియులారా, అబ్రహాముకి 75 ఏళ్ల వయస్సు వరకు కూడా ఏం లేదు, సంతానము లేదు. అబ్రహాము యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి ఆలోచిస్తే, అబ్రహాము విగ్రహాలు తయారు చేసుకొని పూజ చేసుకునే వ్యక్తి. అబ్రహాముకి యెహోవా దేవుడు పరిచయం లేదు. విగ్రహాలు చేసుకొని వాటిని అమ్ముకుంటూ అది వ్యాపారం. బ్రతుకు తెరువు కోసం అబ్రహాము విగ్రహములు చేసుకొని అమ్ముతూ వాటిని పూజించుకుంటే ఆ సాంప్రదాయం కలిగిన వ్యక్తి. తన తండ్రి తెరాహు కల్దీయుల దేశములో, కల్దియా దేశములో ఉన్నటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తికి దేవుడు దర్శనం కలిగింది. హల్లెలూయా! కొంచెం భరించండి. ఈరోజు ఎందుకో ఎక్కువ కరెంటు పోతూ వస్తూ ఉంది. అబ్రహాము దేవుణ్ణి ఎరగని వ్యక్తి. కల్దీయ భాష, కల్దీయుల మధ్యలో నివాసం ఉంటున్న వ్యక్తి. ప్రపంచ నాగరికత అలాంటి స్థితిలో ఉన్నటువంటి అబ్రహాముని 75 ఏళ్ల వయస్సులో ఒక దేవుడు తనను తాను పరిచయం చేసుకొని, నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. హల్లెలూయా! నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను. నేను ఆశీర్వాదముగా ఉంచాలనుకుంటున్నాను. నీ ద్వారా భూమి మీద సమస్త వంశములు హల్లె వంశములు ఆశీర్వదించబడతాయి. పొరపాటున ఎవరైనా నిన్ను శపిస్తే వారు శపించబడతారు. నిన్ను ఆశీర్వదిస్తే ఇంకా వాళ్ళు ఆశీర్వదించబడతారు. ఎంత గొప్ప దేవుడండి. హల్లెలూయా! అబ్రహామును అబ్రహామును దర్శించిన దేవుడు అబ్రహాము కూడా కొంతకాలం గడిచిన తర్వాత తన యొక్క మనస్సు కూడా మనలాంటి వ్యక్తే గదా! ఏమైందో తెలుసా? అబ్రహాముకి దేవుడు నన్ను ఆశీర్వదిస్తానన్నాడు. నిజమే ఆశీర్వదిస్తున్నాడు. రోజు రోజుకి ఆ! రోజు రోజుకి నా సంపద పెరిగిపోతుంది. నా పశువులు పెరిగిపోతున్నాయి. నా మందలు పెరిగిపోతున్నాయి. నాకు సేవకులు, దాసులు పెరిగిపోతున్నారు. అబ్బా! ఐ యామ్ ఎక్స్‌పాండింగ్. నేను విస్తరిస్తున్నాను. నా సరిహద్దు విస్తరిస్తున్నది. నేను దీవించబడుతున్నాను. అంతా బాగున్నది గదా! ఇదే గాదు గదా ఆశీర్వాదం అంటే. అసలు ఎంత ఇచ్చినా కూడా దేవుడు అసలైన ఆశీర్వాదము ఆ! వారసుడు. సంతానం లేదు గదా నాకు అనుకున్నాడు. అప్పటికి అబ్రహాముకి తన ఆశీర్వాదం యొక్క లోతు ఎంతో తెలీదు. అసలు దేవుడు ఈయన్ని ఆశీర్వదించే ఆ ఆశీర్వాదం యొక్క గొప్పతనం ఏంటో తెలీదు. అబ్రహాము కూడా మనిషిలాగానే ఆలోచిస్తున్నాడు. సంపదల్ని అన్నిటిని చూసి ఓకే. పర్వాలేదు ఇదంతా ఓకే. కానీ నాకు సంతానం లేదు కదా! సంతానం పరిస్థితి ఏంటని ఆలోచించినప్పుడు దేవుడు అన్నాడు గదా! నీకు సంతానాన్ని గూడా ఇవ్వబోతున్నాను. నీకు నేను వారసుడిని ఇవ్వబోతున్నాను అని అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా తెలీదు అబ్రహాంకి ఆశీర్వాదం అంటే. అబ్రహాం అనుకున్నాడు గదా! ఓకే. సంతానం కూడా నాకు కలిగితే ఇక అది నా ఆశీర్వాదము. దట్స్ ద ఫైనల్. మనం గూడా అనుకుంటాం. ఇయన్నీ గాదులే గానీ అది దొరికితే నాకు అప్పుడు నేను ఆశీర్వదించబ
ఇవన్నీ కాదు, అవన్నీ కాదు, ఇది అది అది అని మనకు కొన్ని లెక్కలు ఉంటాయి కదా. అబ్రహాము కూడా ఇక వారసుడిని సంపాదిస్తే దాంతో ఫైనల్ అనుకున్నాడు. కానీ అసలు దేవుడిచ్చే ఆశీర్వాదం యొక్క గొప్పతనము ఆయనకి తెలీదు. ఆయన నీతికి రాజు. హల్లెలూయా. ఇది చాలా సమయం పట్టిద్ది. కానీ నేను చాలా క్లుప్తంగా మీతో పంచుకుంటాను. అన్నీ వివరించలేను కానీ అర్థం చేసుకోండి. దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ఆమేన్. దీని విషయం దేవుడు ఇంకా మీతో మాట్లాడాలని కూడా కోరుకోండి. ప్రియులారా, అబ్రహాము అబ్రహాము యొక్క కండిషన్ మనకు తెలుసు. అతడు విగ్రహారాధనలో ఉన్నప్పుడు, అతను విగ్రహారాధన చేసుకుంటూ బ్రతుకుచూ ఉండగా దేవుడు అతన్ని దర్శించాడు అనే విషయం మనం చూస్తూ ఉన్నాం కదా. దేవుని స్తోత్రం. 10వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటిగా 3వ వచనము చదువుతున్నాను చూడండి. ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. జాగ్రత్తగా వినండి దయచేసి, మీరు దీవించబడతారు. ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక. ఎవరి గురించి వ్రాయబడుతుందంటే ఇది ఇశ్రాయేలీయుల గురించి వ్రాయబడుతుంది. ఎవరి గురించి అండి? ఇశ్రాయేలీయులు ఎవరంటే మళ్ళీ ఒక్క మాటలో చెప్పాలంటే అబ్రహాము సంతానమే. ఎవరి సంతానము? అబ్రహాము సంతానమే. భౌతికంగా అబ్రహాము నుండి వచ్చిన వారే అబ్రహాము యొక్క వంశావళే. కానీ వారి కండిషన్ ఏంటో తెలుసా? వారు కండిషన్ ఏమిటంటే వారు దేవుని నీతి నెరుగగా తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఆ మాట చివరి మాట చెప్పండి. దేవుని నీతికి, దేవుని నీతికి, దేవుని నీతికి. ఇది చాలా డేంజర్ అండి. ఇది చాలా ప్రమాదం. ఒక వ్యక్తి దేవుని నీతికి లోబడకపోతే, ఒక వ్యక్తి దేవుని నీతికి గనక లోబడకపోతే అతడు నిజముగా నశించిపోతున్నాడని అర్థం. అతడు ఈ భూమి మీద ఎంత వర్ధిల్లినట్లు కాదు. దేవుని నీతిని పొందుకొని వారు, దేవుని నీతికి లోబడని వారు, వారు ఈ సృష్టిలో శపించబడిన వారు. దేవుని నీతి ఉన్నది, మనుష్యుని నీతి ఉన్నది. ఒక మాటలో చెప్పాలంటే యెషయా భక్తుడు ఏమంటాడు తెలుసా? మన నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డల వాలే ఉండెను. ఫిల్దీ ర్యాగ్స్. మన నీతి. అందుకే బైబిల్ చెప్తుంది నీతిమంతుడు లేడో. మనం అనుకుంటాం అనేక సార్లు మనము నీతిమంతులమని, మనకి నీతి ఉన్నదని. ఒక ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. వారిలో ఒకరు బాగా ఉపవాసాలు ఉంటారు, దశమ భాగం ఇస్తారు. వారిలో అంత సిస్టమేటిక్గా అంటే క్రమముగా ప్రతిదినము ప్రార్థనలో ఉంటారు, అన్నీ చేస్తారు. మరొకరేమో అటువంటి క్రమము లేదు. సో ఈ యొక్క ఇతని పేరు ఏం పేరు అంటే పరిసేయుడు. పరిసేయుడు ఏమనుకుంటాడో తెలుసా? 18వ అధ్యాయం లోకాసు వార్తలో చదవక్కర్లేదు. 18వ అధ్యాయము లోకాసు వార్తలో పరిసేయుడు, సుంకరి ఇద్దరు కూడా దేవుని మందిరానికి వెళ్తారు ప్రార్థన చేయటానికి. ఈ పరిసేయుడు ఆ సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు తాను అనుకుంటాడు కదా, నేను చాలా నీతిమంతుడు, నేను దొంగతనం చేయను, అబద్ధాలు చెప్పను, బూతులు మాట్లాడను, నేను పైగా దేవుని సన్నిధికి వెళ్తాను, ప్రార్థనలు చేస్తాను, ఉపవాసం ఉంటాను, దశమ భాగం ఇస్తాను అని అనుకుంటున్నాడు. సో ఈ పరిసేయుడు దేవుని యొక్క సన్నిధికి ఎలా వెళుతున్నాడంటే, ఈ పరిసేయుడు యొక్క మనసు ఏంటంటే, ఈ పరిసేయుడు దేవుని సన్నిధిలోకి అడుగు ఎలా పెడుతున్నాడంటే, ఐ ఆమ్ ఎ రైచియస్ మ్యాన్. దేవునికి స్తోత్రం. ఎలాగండి చెప్పండి? ఎలాగా? దేవుని మందిరంలోకి ఎలా వస్తున్నాడు? నేను నీతిమంతుడను. ఇప్పుడు దేవుడు నా ప్రార్థన కాకపోతే ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు? అబ్బా, చాలా బాగుంది కదా. నన్ను కాకపోతే ఎవరిని చూస్తాడు దేవుడు? నాతో కాకపోతే ఎవరితో మాట్లాడతాడు దేవుడు? ఎవరిని నేను చెప్పాలి అందరూ? ఎవరిని? నీతిమంతుడను.
సో ఆయన తన యొక్క నీతి మీద ఆధారపడుతున్నాడు. తను 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 దేనిని నీతి అనుకుంటున్నాడంటే, జాగ్రత్తగా, తను దేనిని నీతి అనుకుంటున్నాడంటే, తను ఏదైతే చేస్తున్నాడో దానిని బట్టి నేను నీతిమంతుడు అనుకుంటున్నాడు. నీతి కార్యాలున్నాయి, నీతి కార్యాలు చేయమని దేవుడే చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. మంచి కార్యాలు చేయాలి మనము మంచి క్రియలు చేయాలి. మంచి క్రియలు చేయుటకు మనం సృజించబడ్డాం. దేవునికి స్తోత్రం. చెడ్డ క్రియలు మాని మంచి క్రియలు చేయాలి, కరెక్టే. కానీ నీవు నీతిమంతుడవు ఎలాగయ్యావు? నీవు దేనిని బట్టి నీతిమంతుడవు, నీతిమంతురాలు? ఇక్కడ కూర్చున్న వారు కొంతమంది బలలో చేయి పెడుతున్నారు. అంటే వారు చేసిన పనులను బట్టి వారు వారి నీతిని బట్టి దేన్ని బట్టి బలలో చేయి పెడుతున్నారు. కొందరు బలలో చేయి పెట్టట్లేదు. దేన్ని బట్టి పెట్టట్లేదు వారు? ఇది ప్రశ్న. ఈయన అంటున్నాడు, నేను ఎలా నీతిమంతుడయ్యానంటే, నేను అది చేశాను, ఇది చేశాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను కాబట్టి నేను నీతిమంతుడు అనుకుంటున్నాడు. దేవుని నీతి దేనిని బట్టి వస్తుంది? అసలు దేవుని నీతిని సంపాదించడానికి కావాల్సింది ఏంటి? ఎప్పుడు మనము నీతిమంతులం అవుతాం? మనము దేనిని బట్టి నీతిమంతులం అవుతాం? ఇంకొక వ్యక్తి ఉన్నాడు, సుంకరి, రొమ్ము కొట్టుకొంచు, అయ్యా నీ వైపు నేను చూడలేనయ్యా, నేను పాపిని ప్రభువా, నేను దుష్టుని ప్రభువా, అసలు నువ్వు నా ప్రార్థన కూడా వింటావో వినవో నాకు అసలు తెలియదు ప్రభు, ఎందుకంటే అంత ఘోరమైన వ్యక్తిని ప్రభువా, నన్ను కనికరిస్తావా దేవా, నన్ను మన్నించవా దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఈయన ప్రార్థన అంగీకరించాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఉపవాసాలు ఉంటున్నాడు, అబద్ధాలు ఆడట్లేదు, దొంగతనం చేయట్లేదు, దశంభాగం ఇస్తున్నాడు, అతడు నీతిమంతుడా కాదా? పాపం చేస్తున్నాడు, అబద్ధాలు ఆడుతున్నాడు, దొంగతనం చేస్తున్నాడు, దశంభాగం ఇయట్లేదు, దేవుని సన్నిధిలో కనబడతలేదు, ఇతడు నీతిమంతుడా కాదా? వీళ్ళిద్దరిలో నిజంగా ఎవరు నీతిమంతులు? వీళ్ళిద్దరిలో నిజంగా ఎవరు పరిశుద్ధులు? మొత్తం అంతా కన్ఫ్యూజ్ అయిపోయింది. దేవుని స్తోత్రం. అట్లా అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. సుంకరి పాపే, పరిసయుడు పాపే, ఇద్దరూ పాపులే. ఈ ఇద్దరికీ కూడా ఉండాల్సింది ఏమిటో తెలుసా? మేము పాపులము అయినను దేవుడు మమ్ములను నీతిమంతులుగా తీర్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేనిని బట్టో నేను ఇప్పటికే నీతిమంతుణ్ణి అయిపోయాను, నేను మొదటి నుంచి నీతిమంతుణ్ణి అనే దృష్టి, నేను ఇలాగ జీవిస్తున్నాను కాబట్టి నీతిమంతుణ్ణి. గమనించండి, మరి ఈ పరిసయ్యుడు అనే వ్యక్తి ఉపవాసాలు ఉంటున్నాను అంటున్నాడు. సడన్గా షుగర్ అటాక్ అయింది అనుకుందాం ఉదాహరణకి, ఓకే, బైబిల్లో లేదు ఇదంతా. డయాబెటిక్ పేషెంట్ అయిపోయాడు అనుకో. ఇంతకుముందు బాగానే ఉపవాసాలు ఉన్నాడు, కానీ ఉన్నట్టుండి ఏమైపోయాడు? రోగి అయ్యాడు. రోగి అయిన తర్వాత ఉపవాసాలు ఉండగలడా? ఇప్పుడు ఆయన ఆ రోజు ప్రార్థనకి వెళ్ళినప్పుడు బాగానే ఉన్నాడు ఆరోగ్యంగా, ఓకే. ఇప్పుడు 4 రోజుల తర్వాత ఆయన రోగి అయ్యాడు. రోగి అయిన తర్వాత కూడా నేను ఉపవాసాలు ఉండాలి క్రమముగా, ఇది నేను నిర్ణయం చేసుకున్నాను, నా దేవుని సన్నిధిలో నేను ఉపవాసాలు ఉంటానంటే షుగర్ పూర్తిగా డౌన్ అయిపోయిద్ది. చక్కగా ఆయన ప్రయాణం ముగిస్తాడు. ఇప్పుడు ఈయన గనక ఉపవాసాలను బట్టి నీతిమంతుడు అయ్యాను అనుకుంటే, ఉపవాసం మానేసిన రోజున ఏమవుతాడు? ఆ రోజుకి అబద్ధాలు చెప్పలేదు, మరుసటి రోజు సడన్గా అబద్ధం ప్రాణం మీదకి వచ్చిన అబద్ధం చెప్పేశాడు. ఆ రోజు ఏమవుతాడు పరిసయ్యుడు? ఒకసారి ఉన్నట్టుండి రెగ్యులర్గా దశంభాగం ఇచ్చేవాడు ఆ నెలలో దశంభాగం ఇవ్వలేకపోయాడు. ఆ రోజు ఏమవుతాడు పరిసయ్యుడు? అర్థమవుతుందా మీకు? దేవుని స్తోత్రం. గమనించండి,
ఒక వ్యక్తి నీతిమంతుడు అవడము, నీతిమంతుడు కాకపోవడము, ఒక వ్యక్తి నీతిమంతుడుగా ఎంచబడటము, నీతిమంతుడుగా కాకపోవడము ఆ వ్యక్తి చేసే దాన్ని బట్టి కాదు. 5 గంటలకు లేచి ప్రార్థన చేయాలి మనమందరం. ఇది మొదలుకొని దేవుడు నాతో మాట్లాడాడు. 5 గంటలకు ప్రతి ఒక్కరు లేచి ప్రార్థన చేయాలి ప్రతిరోజు అని చెప్పి రూల్ పెట్టామనుకోండి, 3 రోజులు కరెక్ట్గా లెగుస్తారు. దేవుని స్తోత్రం. 4వ రోజు అమ్మా అంటే ఈరోజు 5:30కు లేచానన్నా. 10వ రోజు 15 రోజు ఈరోజు 6కి లేచానన్నా. ఏంటమ్మా 5 గంటలకు లేవాలని ఒక 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 క్రమం పెట్టుకున్నాం కదా, మరి నువ్వు 6 గంటలకు లేగితే పోయింది. నీతంతా నీతంతా పోయింది. నీ నీతి పోయేది, నీ నీతి వచ్చేది, నీ నీతి పోయేది, నీ నీతి వచ్చేది. నీ నీతి నిన్నేమో కేజీ ఉంది, ఈరోజు 10 కేజీలు అయ్యింది. ఇది కాదు నీతి. దేవుని నీతి. దేవునికి స్తోత్రం చెల్లించండి. దేవుని నీతి. దేవుడు మనలను నీతిమంతులు, అందుకే నా నీతికి ఆధారమగు దేవా అంటాడు. దేవుని స్తోత్రం. ఏమంటాడు దావీదు? అసలు నాకంటూ నీతి ఉంటే, నాకంటూ నీతి కలిగితే, నా నీతికి బేస్, నా నీతికి పునాది నువ్వు ప్రభువా, నా నీతికి ఆధారం నీవు నన్ను నీతిమంతుడిగా ఎంచకపోతే నేను ఎప్పటికీ నీతిమంతుడు కాలేను. దేవుని స్తోత్రం. నేను ఎప్పటికీ నీతిమంతుడు కాదు. ఇది సత్యం. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. దీన్ని ధైర్యంగా కొందరు ప్రకటించలేరేమో, కానీ ఉన్నది ఉన్నట్లు చెప్తే ఎప్పటికీ మనము చేసే క్రియలను బట్టి ఎప్పటికీ నీతిమంతుడు. ఒక వ్యక్తి బాగా ప్రార్థన చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. తన ఆత్మలో బలపడతాడు. ఎన్నో గొప్ప కార్యాలు తన ద్వారా జరుగుతాయి. ఎందుకంటే తను చాలా పరిశుద్ధంగా ఉంటున్నాడు, బాగా ప్రార్థన చేసుకుంటున్నాడు, అబద్ధాలు ఆడట్లేదు, ఈ లోకాన్ని జయిస్తున్నాడు, పాపాన్ని జయిస్తున్నాడు. కనుక దేవుడు అతన్ని బలంగా వాడుకుంటాడు, లేదా దేవునికి మహిమ వచ్చింది ఆయన జీవితాన్ని బట్టి. కానీ తను చేస్తున్న దాన్ని బట్టి అతను నీతిమంతుడు అవ్వలేదు. దాన్ని బట్టి తాను నీతిమంతుడు అనుకున్న రోజున తనని అసలు నీతినే పోగొట్టుకున్నాడు. దేనిని బట్టి మనమందరము కూడా ఇక్కడ బలలో చేపెట్టే వారందరూ కూడా పాపులే, కానీ యేసు ప్రభువుని నమ్మి పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. అక్కడి నుంచి పడతమే పరిశుద్ధులుగా నీతిమంతులుగా వచ్చి పడలా భూమి మీదకి. మనలో ఏ ఒక్కరము కూడా సంపూర్ణముగా బై బర్త్ పుట్టిన దగ్గర నుంచి కూడా పరిశుద్ధత నీతిమంతుడిగా పుట్టాను, పరిశుద్ధుడిగా పుట్టాను. ఆ పుట్టిన దగ్గర నుంచి కూడా నేను అన్ని కరెక్ట్గా చేస్తున్నాను, అందుకే నేనే నీతిమంతుడిని. నీతి అనేది దేవుని నుంచి రావాలి. హల్లెలూయా. నీతి అనేది దేవుడు మాత్రమే ఇవ్వగలడు. నీతికి రాజు ఎవరో తెలుసా? హల్లెలూయా. ఆ నీతిని నువ్వు పొందుకుంటే అది ఉచితంగా వచ్చినట్లు. దేవునికి స్తోత్రం. నువ్వు కష్టపడి నీతిమంతుడు అయితే అది నీ నీతి. ఏదైనా తీసుకున్నప్పుడు అది ఉచితము. దేవుడు నీతిమంతుడైన యేసుక్రీస్తు, నిరంతర యాజకుడైన యేసుక్రీస్తు, దేవుని స్తోత్రం, నిరంతర యాజకుడైన యేసుక్రీస్తు, నిత్యము జీవించువాడు, ఆది అంతము లేనివాడు, జీవానికి ఆయనే ఆది అంతమై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నీతికి రాజు. ఆయన మనుష్యులను నీతిమంతులుగా చేయటానికి అనీతిమంతులమైన మన కొరకు నీతిమంతుడైన ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. పాపులమైన మన కొరకు పాపము లేనివాడు. దేవునికి స్తోత్రం. పాపము ఎరగనివాడు. అపరిశుద్ధులమైన మన కొరకు, అవినీతి పరులమైన మన కొరకు నీతిమంతుడైన క్రీస్తు పాపమాయను. దేవునికి స్తోత్రం. ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు? ఈ నీతిమంతుడు ఎందుకు అబ్రహామును ఎదుర్కొంటున్నాడు? అబ్రహాం ఒకప్పుడు నిన్నమన్నటి దాకా విగ్రహాలు చేసి పూజ చేసి బ్రతికిన వ్యక్తి కదా. ఆ వ్యక్తిని దేవుడు ఎందుకు దర్శించాడు?
ఏ మనుష్యుడు కూడా నీతిమంతుడు కాదు. ఆయన ఎందుకు వస్తున్నాడంటే మనుషులందరినీ ఆశీర్వదించటానికి, తన నీతితో కదండి. ఆయన నీతి, హల్లెలూయా, ఆయన నీతి, ఆయన నీతే మన నీతి. రోమీయులకు రాసిన పత్రిక నేను కొన్ని విషయాలు చెప్పి ఆపేస్తాను. మనం బల్లలోకి వెళ్దాం. మనం ఇందాక చదివాము 9వ అధ్యాయంలో, 10వ అధ్యాయంలో మనం చదివిన మాట, ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప బోనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై, జాగ్రత్తగా వినండి, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయ్యున్నాడు. ధర్మశాస్త్ర మూలముగా నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయుచున్నాడు. అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగు చెప్పుచున్నది, ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకొనవద్దు. ఎవరు తీసుకురాగలరు పైకెళ్ళి యేసుక్రీస్తుని? ఎవరు తీసుకురాగలరు కిందకెళ్ళి యేసుక్రీస్తుని అని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఆయనే వచ్చాడు. హల్లెలూయా. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, అందరి మాట చెప్పండి, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల దేవుడు నీవు రక్షింపబడుదువు. చప్పట్లు కొట్టండి దేవునికి. ఒక మనిషి రక్షింపబడటం అనేది ఎలా జరుగుతున్నదంట? యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. యేసు ప్రభు ఎవరు? ఆయన అందరికీ ప్రభు. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవడమే కాదంట, అక్కడితో ఆగిపోకుండా దేవుడు ఏం చేశాడంట? మృతులలో నుండి ఆయన లేపినని హృదయమందు విశ్వసించిన ఎడల రక్షింపబడతావు. ఒక మనిషి రక్షింపబడటానికి ఈ పని చేయాలి. లోపల ఏ పని? విశ్వసించాలి. చెప్పండి అందరూ, ఏం చేయాలండి? ఈరోజు 1000 రూపాయలు మీరు కానికి చెల్లిపోండి, మీరు రక్షింపబడతారు, దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడని నేను చెప్పాను అనుకోండి. పోతే పోయింది. ఒక్కసారి 1000 రూపాయలే కదా, రేపొద్దున సంపాదించుకుంటానని ఏం చేస్తారు మీరు? 1000 రూపాయలు ఏంటి పాస్ గారు, 2000 వేస్తున్నా, నాకు మాత్రం రక్షణ కావాలి, జాగ్రత్త, ఓకే అని ఆడబెట్టి వెళ్ళిపోతారు. బా చేయలేరా? 1000 రూపాయలు కాకపోతే 2000 ఇస్తారండి, నాకు రక్షణ కావాలా? ఏం కావాలా? నువ్వు 1000 రూపాయలు ఇస్తే రక్షింపబడతావు, నువ్వు ఉపవాసం ఉంటే రక్షింపబడతావు, నువ్వు గుండు నీ వెంట్రుకలన్నీ ఇచ్చేస్తే రక్షింపబడతావు. ఏం అడగట్లా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమర్థమైంది? దేవుడు ఏమడుగుతున్నాడు? హృదయంలో ఏముండాలంట? ఏముండాలండి? దేని మీద విశ్వాసం? దేని మీద విశ్వాసం? క్రీస్తు మరణించి తిరిగి లేచాడని ఎక్కడుండాలి విశ్వాసం? అప్పుడు రక్షించబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక వ్యక్తి రక్షింపబడినది. ఆ కింద మాటలో ఏముంటుందో తెలుసా? ఆ కింద ఏముంటుందో తెలుసా? చూడండి అక్కడ, ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో
విశ్వసించును. మరలా చెప్పండి అందరూ. నీతి కలుగునట్లు. చెప్పండి అందరూ ఆ మాట. మళ్ళీ చెప్పండి. నీతి కలుగునట్లు. నీతి కలుగునట్లు ఏం చేయాలి? విశ్వసించాలి. ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. మీరు ఈ ఒక్క మాట లోపల గ్రహించకపోతే మీరు మీ నాశనమునకు నేను బాధ్యుణ్ణి కాదు. ఎవరి నాశనమునకు నేను బాధ్యుణ్ణి కాదు. ఇక్కడ కూర్చున్న మీకు దేవుని వాక్యము సూటిగా వస్తుంది, దాని వివరణ వస్తూ ఉన్నది. ఈ మాట మీరు గ్రహించకపోతే నేను మాత్రం అస్సలు బాధ్యుని కాదు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకు వచ్చి ఆయన మనుష్యుల కొరకు ఆయన ప్రాణం పెట్టి, ఆయన మరణించి సమాధి చేయబడి మృతులలో నుండి మూడవ దినాన తిరిగి లేచాడనే ఆ విశ్వాసం మీ హృదయంలో కలగకపోతే నాకేం సంబంధం లేదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆ విశ్వాసము మీకు కలగకపోతే మీరు యు ఆర్ ఇన్ డేంజర్, ప్రమాదములో ఉన్నారు. మీరు నీతిమంతులు కాదు, మీకు రక్షణ లేదు, మీరు నీతిమంతులు కాదు. మీ హృదయములో యేసుక్రీస్తు మృతుల్లో నుండి లేచాడనే విశ్వాసం లేకపోతే మీకు నీతి కలగలేదు. భలేవాళ్ళండి, బాప్తిసం కూడా తీసుకున్నాను, దేవునికి ఎంతో చేస్తున్నా, అబద్ధాలు ఆడతలేదు, ఏ పాపం చేయట్లేదు. మీ లోపల హృదయంలో విశ్వాసము కలగనప్పుడు ఏమి లేదు అసలు. నీతి కలగాలి. చెప్పండి అందరూ. నీతి మనం సంపాదించేది కాదు. మీరు ప్రతిరోజు కష్టపడి జాబ్కి వెళ్ళి పొద్దున్న 9 గంటలకు వెళ్ళి సాయంత్రం 6 గంటలకు వస్తున్నారేమో, మీకు జీతం వస్తుందేమో, మీరు జీతాన్ని సంపాదించుకోగలరు కానీ నీతిమంతులు కాలేరు. నీతిమంతులు అవ్వాలి అంటే ఒక వ్యక్తి యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉంచాలి. ఆ హృదయమందుంచిన విశ్వాసం. అబ్రహాము దగ్గరకు వద్దాం. మధ్యలో చాలా స్టోరీ ఆపేశాను. అబ్రహాము దగ్గరకి దేవుడు వచ్చాడు కదా, దేవుడు మాట్లాడాడు కదా. అబ్రహాము ఏం చేశాడంట? దేవునిని నమ్మెను. చెప్పండి అందరూ ఆ మాట. అబ్రహాము దేవుని నమ్మెను, అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచెను, అది అతనికి నీతిగా. అబ్రహాం ఇప్పుడు ఎవరంటే నీతిమంతుడు. చెప్పండి, అబ్రహాం ఎవరండి? అబ్రహాం ఎవరు? అబ్రహాం ఏం చేశాడు? టక్మని చెప్పాలి. అబ్రహాం ఏం చేశాడు? అందుకు నీతిమంతుడు అయ్యాడు ఆయన. అవునా కాదా? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడేది. అంటే దేవుని నీతి వేరు, మనుష్యుని నీతి వేరు. మనిషి అనుకుంటాడు అబద్ధం ఆడలేదు కనుక ఈరోజు నేను నీతిమంతుడను, ఈరోజు నేను మోసం చేయలేదు కనుక ఈరోజు నీతిమంతుడను. నెత్తి మీద ఒకటేసి దేవుడు అంటాడు కదా, ఒరే నువ్వు చేసేదాన్ని బట్టి చేయని దాన్ని బట్టి కాదు, నువ్వు నా వైపుకు తిరుగు. దేవుని స్తోత్రం. నువ్వు నా వైపుకు తిరుగో, నా యందు విశ్వాసం ఉంచు, నీ హృదయంలో నాకు స్థానం ఇవ్వు, నేను నిన్ను నీతిమంతుడిగా తీర్చేస్తా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అబ్రహాముని మెల్కీసెదెకు ఎదుర్కొన్నాడు, ఆశీర్వదించాడు. ఏమిటి ఆశీర్వాదం అంటే ఆయన విశ్వాసులందరికీ తండ్రి అయిపోయాడు. చప్పట్లు కొడదాం దేవుడు. ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. నీ ద్వారా ఈ భూమి మీద అనేకులు దీవించబడబోతున్నారు. దేవుని స్తోత్రం.
నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడబోతున్నారు. అంటే ఆ ఆశీర్వాదము ఈయనకి అర్థం కాలా. నాకు కొడుకు లేడుగా, ఇంకా ఈయన పాపం చాలా మనలాంటోడే, అన్నీ ఉన్నాయి కానీ నాకు వారసుడు లేడు కదా. అయ్యా స్వామి, నువ్వు కొంచెం ఆగయ్యా, అసలు నీకు నేను చెప్పేది ఏంటో తెలుసా? నీకేమన్నా అర్థమవుతుందా? ఈ భూమి మీద అనేక వంశములు నీ ద్వారా దీవించబడబోతున్నారు. నువ్వే వాళ్ళందరికీ కూడా మార్గదర్శివి. ఎందుకో తెలుసా? నేను నీతో మాట్లాడిన రోజున నువ్వు నన్ను నమ్మావు. దేవుని స్తోత్రం. నువ్వు నన్ను నమ్మావు కనుక నువ్వు నీతిమంతుడవు. నువ్వు నీతిమంతుడవు కనుక నీ ద్వారా ఎవరైతే నీలాగా విశ్వాసం ఉంచబోతున్నారో వారందరినీ కూడా నీతిమంతులుగా తీర్చాలనుకుంటున్నాను నేను. దేవుని స్తోత్రం. ప్రియులారా, మనం నీతిమంతులం. ఇక్కడున్న వారందరిలో పాస్టర్ గారే నీతిమంతుడు, పరిశుద్ధుడు అని అనుకోబాకండి. ఎవ్రీబడి, హల్లెలూయా, ప్రతి ఒక్కరూ నీతిమంతులు. ఎలాగా? ప్రతి గుండెలో ఏముంది ఇప్పుడు? విశ్వాసం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన నీవు నీతిమంతు. అందుకే విశ్వాస మూలమైనదే నీతి. నీతి వేరే విధంగా రాదు. 5వ అధ్యాయము రోమపత్రిక, మిగతా విషయాలకి మీరు తర్వాత చదువుకోండి. చూడండి, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి, దేవుని స్తోత్రం. ఎలా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం? విశ్వాస మూలముగా. 4వ అధ్యాయం 17వ వచనం నుంచి చూసినట్లయితే, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునయున్న దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఎవరండి ఈయన? ఎవరైనా? అబ్రహాము. స్పీడ్ వెళ్తున్నా, చెప్పాలి మీరు. ఇంకా నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమింతును అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. దేనికి ఆధారం లేదంట? ఆధారం లేనప్పుడు నమ్మాడంట. అబ్రహాము చేసింది అంతా నమ్మకం, విశ్వాసం, విశ్వాసం, నమ్మకం, నమ్మకం, విశ్వాసం, విశ్వాసం, నమ్మకం. దానితోనే దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారాగర్భమును మృతతుల్యమైనట్టు ఆలోచించను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి, చప్పట్లు కొట్టండి దేవునికి. దేవుని వాగ్దానం గురించి మాత్రం ఆయనకి ఏం లేదు. దేవుని వాగ్దానం గురించి మాత్రం ఏం లేదు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు తెలుసా సందేహంతో? ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఎన్నో సందేహాలు. దేవుడు చేయడు, దేవుడు చేయలేడు, దేవుడు నా పట్ల ఇది జరగదు, దేవుడు నాకు అది చేయడు. దేవుని యందు విశ్వాసము అనేకులకు లేదు. సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి. ఎలా విశ్వసించాడు చెప్పండి? ఎలా విశ్వసించాడు? రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. గట్టిగా కొట్టండి చప్పట్లు. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుడు ఎవరిని ఎంచితే వాళ్ళు నీతిమంతులు. నీవు ఎంచుకొని ఐ ఆమ్ రైచియస్, నేను పరిశుద్ధుణ్ణి, నేను నీతిమంతుణ్ణి, అది నీ లెక్క. దేవుడు ఎంచాలి. నీతిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంచాడు అబ్రహాముని. అబ్రహాము ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మీరు చదువుకోండి అబ్రహాం గురించి.
దేవుడు ఎంచాడు, విశ్వాసులకు తండ్రిగా పెట్టాడు. నువ్వు విశ్వాసం ఉంచావు, నీ విశ్వాసాన్ని నేను చూస్తున్నా. నేను ఒక మాట చెప్తే అది నమ్ముతావు, సందేహించవు. హల్లెలూయా. 100 ఏళ్ళు వచ్చినాయి, అయినా నమ్ముతావు, సందేహించవు. నేను చెప్పింది చేస్తావు, చెప్పింది నమ్ముతావు. అంత విశ్వాసం నాకు కావాలంతే. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు, అన్ని విషయములలో ఆశీర్వదించబడ్డాడు. దేవుని నీతి వేరు, మనిషి యొక్క నీతి వేరు. ఈరోజు మనందరి కోసం, పాపులమైన మన కొరకు పరిశుద్ధుడైన నీతిమంతుడైన యేసుక్రీస్తు యొక్క శరీరము నలగొట్టబడింది. ఆయన రక్తము చిందించబడింది. ఆయన రక్తము వలన మనం నీతిమంతులమవుతున్నాం. నమ్ముతున్నారా? లేదా? అక్కడే రోమపత్రికలో ఆ, 9వ వచనం, 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన, ఇప్పుడు హల్లెలూయా, కాబట్టి ఆయన రక్తము వలన, దేన్ని బట్టి? ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. మొట్టమొదట మన హృదయములో ఆయన యందు విశ్వాసం ఉండాలి. ఆయన మరణించి తిరిగి లేచాడని, ఆయన రక్తమే మనలను నీతిమంతులుగా తీర్చుందని విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. ముగించేశాను నేను. ఆయన రక్తమే, ఆయన శరీరము, ఆయన రక్తాన్ని బట్టి మనం నీతిమంతులం. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఆయన యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి మనం నీతిమంతులం. ఆయన రక్తమందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి మనం నీతిమంతులం. మరి ఇప్పుడు మనం బల తీసుకోబోతున్నాం. ఇది మనుషుల ద్వారా చేయబడిన రొట్టె, కలపబడిన ద్రాక్షారసం అయినను దీనిని మనం ఎందుకు తీసుకుంటున్నామో తెలుసా? ఆయన చెప్పాడు. చప్పట్లు కొట్టండి దేవునికి. ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు? ఇది ఎవరో పాస్టర్ గారిని చూసి నేను పెట్టానా, లేదా నన్ను చూసి ఇంకొకరు పెడుతున్నారా? ఇదేంటి? దేవుడు చెప్పాడు ఇది. దీనిని మీరు ఆచరించండి. ఎందుకు ఆచరించాలో తెలుసా? నా శరీరము నలగొట్టబడిందని ఈ రొట్టె మీ చేతిలోకి రాగానే, నా శరీరం, నా రక్తము, ఈ ద్రాక్షరసము, నా రక్తం. మిమ్మల్ని నీతిమంతులుగా మార్చింది ఎవరు? నా రక్తం. మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసింది ఎవరు? నా రక్తం. మీరు రక్షింపబడటానికి కారణం ఎవరు? నా యందు మీరు ఉంచిన విశ్వాసం. సో ఇది దేవునికి సంబంధించింది. మనం ఒక్కసారి ప్రార్థన చేసిన తర్వాత ఇది దేవుని మాటను మనం నెరవేరుస్తున్నాం. ఆయన కార్చిన రక్తం, ఆయన నలిగిపోయిన ఆయన శరీరం నీ కళ్ళ ఎదుటికి రావాలి ప్రియులారా. అది లేకుండా నేను ఏదో చిన్న ముక్క తీసుకొచ్చి మీ చేతిలో పెట్టగానే టేక్ ఇట్ ఈజీ, డేంజర్. విశ్వాస మూలము కానిది పాపం ఉందా లేదా బైబిల్లో? చెప్పరేంటండి? విశ్వాస మూలము కానిది, వాట్ ఎవర్ ఈజ్ నాట్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ సిన్. ఆర్ యు పార్టేకింగ్ విత్ ఫెయిత్ ఆర్ సింప్లీ ఏదో ఇదొక ఆచారం లేండి? జాగ్రత్త. నీ కొరకు రక్తం కార్చిన వ్యక్తి నీ ఎదుటున్నాడు, నీ ప్రక్కనే ఉన్నాడు. విశ్వాసం ఉంటే తీసుకో, లేదంటే తీసుకో. దానికి ఒక క్రమం పెట్టుకున్నాం మనం. మారు మనస్సు పొంది బాప్తిసం పొందిన వారికి బల్ల, బాప్తిస్ అనుభవం లేని వారికి బాప్తిస్ ఇవ్వడానికి రెడీగానే ఉన్నా. నాకు ఎవరు రావట్లా. వస్తారా బాప్తిసం తీసుకోవడానికి ముందుకు? ఎవరైనా చెప్పండి, సాయంత్రం వెళ్ళిపోయి ఇచ్చేస్తాను. ఈరోజు ఆఫర్ అది.
స్పెషల్ ఆఫర్, ఈ రోజు నాకు బాప్తిసం కావాలంటే ఈ రోజే ఇచ్చేస్తా. రారు. మీ లోపల అంత విశ్వాసం లేదు దేవుని మీద కదా. ఎందుకో చాలా మందికి బాప్తిసం అంటే చాలా భయం. యేసుక్రీస్తు నీ కొరకు మరణించి తిరిగి లేచాడనే విశ్వాసం నీ లోపల కలగలేదా? ఆయనే రక్షకుడు, ఆయనే నీతిమంతుడుగా చేసేవాడు, ఆయనే పరలోక రాజ్యం ఇచ్చేవాడు, నిత్య జీవం ఇచ్చేవాడని లేదా? నమ్మండి. పర్వాలేదు కొంచెం టైం తీసుకుంటే, కానీ మరీ ఎక్కువ టైం తీసుకోకండి. ఎందుకంటే ఒక అవిధేయుడుగా నువ్వు రేపొద్దున ప్రభు ఎదుట నిలబడాలని. నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చాను, ఎందుకు నా నిమిత్తం ఒక అడుగు ముందుకు వేయలేకపోయావు? విశ్వాసం ఉంచావు కానీ ప్రజల ఎదుట సాక్షిగా బాప్తిస్వానికి ఎందుకు ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయావు అని దేవుడు రేపొద్దున అడుగుతాడేమో. సిగ్గుతో తలదించుకునే పరిస్థితి రానియొద్దు. అవకాశం ఉండగానే, నేడు అనే సమయం ఉండగానే చూడండి, ఎన్నో ఎన్నో నెలలు, ప్రతి నెల మొదటి ఆదివారమున ఎన్నో బలలు వెళ్ళిపోతున్నాయి. చూస్తానే ఉన్నావు. కొంతమంది చక్కగా బలలో పాల్గొంటున్నారు, నువ్వు అలాగే చూస్తూ ఉన్నావు. దేవుడు నీకు కూడా అవకాశం ఇచ్చాడు. విశ్వాసము అంతే. విశ్వాసముతో వారు అడుగు పెట్టారు, బాప్తిసం పొందారు. విశ్వాసముతోనే బలలో కూడా వాడు చేయి పెడుతున్నారు. ఆ విశ్వాసం నీకు కూడా ఉంది, కానీ అడుగు ముందుకు వేయలేవు. యవనస్తులైనా సరే ఎంతో టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో ఏదో ఉంది, ఏదో అనుభవించాలి, ఏదో ఏదో అనుకోవద్దు దయచేసి. యేసు ప్రభువుని నమ్మండి, మీ పాపమంతా తీసివేయబడుతుంది. హల్లెలూయా. ఆయన రక్తములో కడగబడిన వారుగా, ఆ విశ్వాసం కలిగిన వారుగా బాప్తిస్మంలోకి అడుగు పెట్టండి. త్వరలో ప్రభు రాబోతున్నాడు. హల్లెలూయా. తల వంచుని ప్రార్థన చేసుకుందాం.